జిల్లాలో అవును. నాగార్జున యూనివర్సిటీ ఉంది సార్. మాకు నాగార్జున యూనివర్సిటీ ఉంది. హ్మ్. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా మీరు హ్మ్. డైరెక్ట్‌గా పార్టీ నాయకులు వచ్చేసి సజ్జల ఆయన్ని మనం రామకృష్ణారెడ్డి టార్గెట్ గారితో చేసి మాట్లాడటం కూడా ఉండండి సార్. సమంజసం కాదండి. నేను చెప్తాను సార్. ఇప్పుడు సార్ ఆయనకి సార్ ఆయనకి ఏమన్నా అర్హతలు రవికుమార్ గారు, లేకుండా రవికుమార్ గారు ఇచ్చారా? వన్ సెకండ్, లేకపోతే ఆయన మీరు చదువుకున్నవాడు మాట్లాడుకుందాం. కాదా? మేధావి కాదా? నాగార్జున ఆయనకి అర్హత యూనివర్సిటీ లేదా? ఎదురుగా ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఆయన ఎంట్రన్స్ లో పరోక్షంలో ఉండండి సార్. ఇక్కడ మనం ఆయన గురించి వన్ సెకండ్, ఈ విధమైన చర్చ వన్ జరపడం, సెకండ్ ఒక సార్. వ్యక్తి లేకుండా వన్ సెకండ్, ఆయన ఒక్క గురించి నిమిషం చర్చ రవికుమార్ గారు జరపడం ఆయన రవికుమార్ గురించి గారు, కాదండి. రవికుమార్ గారు అయ్యయ్యో ఆయన ప్లీజ్ చాలా నన్ను చేశారు పూర్తి సార్. చేయనివ్వండి. ఆయన గురించి మాట్లాడితే రెండు ఆయన చర్చలు వ్యక్తిత్వాన్ని జరగాలి. కించపరిచేటువంటి ప్రసాద్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఎవరు కించపరచాలా? సారీ మరి రవికుమార్ గారు, ఆయన రవికుమార్ కూడా గారు పిలవండి. బహుశా మీరు చర్చను ఆయన కూడా పిలిస్తే ఆయన కూడా ఎవరిని? పిలిస్తే ఆయన అరే కోసం ఆయన ప్రసాద్ చెప్తున్నారు రెడ్డి కదా. గారిది మీకు నేను చూపించమంటారా? వర్షన్ కాదు ఇదే మన ఇంట్రాగేషన్ కాదు చేసేది. ఇది శాసన మండలి కాదు, లేకపోతే ప్రివిలేజ్ కమిటీ కాదు. ఇది చక్కగా పరిపాలించాడు. ఆ పరోక్షంగా కాదండి, వాస్తవాలు సార్. చక్కగా పరిపాలించారా? పంపమంటారా? మీకు పంపమంటారా? లక్ష్మీ పార్వతికి ఏ ఒక్కసారి సార్ లక్ష్మీ పార్వతికి సార్ ఒక్క నిమిషం రవికుమార్ గారు, లక్ష్మీ పార్వతికి అరే వినండి సార్, అదే తప్పులే చెప్తున్నాం. లక్ష్మీ పార్వతికి ఏ రకమైన అర్హత ఉందని చెప్పేసి ఆమెను ఒక గైడ్ గా ప్రకటించి ఆమెకి ఇచ్చారు సార్. చాలా ఉన్నాయి సార్ ఆయన గురించి మాట్లాడితే, చాలా ఉన్నాయి. కనీసం అప్పట్లో ఉన్నటువంటి ఒక్క నిమిషం వినండి సార్, అర్హతల గురించి మళ్ళీ ఎందుకు సార్ మరి ప్రభుత్వాన్ని తెలియకుండా ఎందుకు విత్డ్రా చేసుకున్నారండి? మరి ప్రభుత్వాన్ని చెప్పకుండా ఎందుకు విత్డ్రా చేసుకున్నారండి? కాదండి, చెప్పండి చెప్పండి. మీరు ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. ఇంకా వాటన్నిటితో మనం చర్చిద్దామా? చెప్పండి, మీరు చెప్పండి. అర్హతలు వాళ్ళకు ఉంటాయి. చెప్పండి, మీరు చెప్పండి. ఎలిజిబిలిటీని బట్టే ఏదైనా నియమిస్తారు. ఒక వ్యక్తిని మన ఉన్నత విద్యావంతుడిని, ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చర్చ పెట్టేసి ఆయన అనర్హుడని లేకపోతే ఆయన నియమించడం ఏంటని మాట్లాడటం. అనర్హుడు అనే పదాన్ని, నియమించడం అనే పదాన్ని ఇక్కడ ఎవరు మాట్లాడలేదు. బహుశా మీరు వినట్లేదేమో, బహుశా మీరు యాక్టివ్ గా లేరేమో. ఇక్కడ అర్హుడు గురించి మాట్లాడలేదండి, అర్హతల గురించి ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు. అర్హుడుగా వినండి సార్ రవికుమార్ గారు, బహుశా మీరు డిబేట్ ని ఫాలో అవుతుండలేదేమో, బహుశా మీరు డిబేట్ ని ఫాలో కావట్లా, బహుశా మీరు వినట్లేదేమో. అర్హతల గురించి ఎవరు మాట్లాడాలా? అర్హత గురించి ఎవరు మాట్లాడారు? ఇక్కడ మాట్లాడుతోంది వీసీగా నియమించినప్పుడు వీసీగా చేయాల్సినటువంటి పనులు ఆయన చేయలేదని మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఆయన హయాంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి మాత్రమే ఇక్కడ చర్చిస్తున్నాం. అంతేగాని ఆయన అర్హత గురించి ఎవరు మాట్లాడారు? మీరు ఫస్ట్ ఫాలో అవ్వండి. డిబేట్ లో ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. సరే ఓకే, ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఈ అడ్డగోలు సార్, ఈ అడ్డదిడ్డమైన సార్, అరే నేను మీకు అన్ని సాక్ష్యాలు పంపిస్తాను సార్. ఇంకా టైం ఉంది కదా, పంపిస్తా ఉండండి. ఇంకా అరగంట ఉంది. మీకు చాలా చూపిస్తాను నేను. వెయిట్ చేయండి ప్లీజ్. ఎందుకు అనవసరంగా ఆయన అంటే మీకేదో కోపం వచ్చేస్తా ఉంది. ఎందుకేనండి? ఎందుకు చెప్పారు కదా వెనకెళ్ళి ఈ రోజు తెలుస్తుంది అది. ఒక్క నిమిషం ఉండండి మీరు ప్లీజ్. ప్రభుత్వం ఎందుకు వెనకెళ్ళిపోయింది? వేస్తారు ఒక్క నిమిషం. వేస్తారు సార్, ఖచ్చితంగా వేస్తారు. ఒక్క నిమిషం ప్లీజ్. డైవర్ట్ చేయొద్దు రవికుమార్ గారు, సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. కార్తిక్ గారు రెస్పాండ్ అవ్వండి. చంద్రశేఖర్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కార్తిక్ గారు టైం అవుతుంది. ఒకసారి ఏంటి అసలు మన రవికుమార్ గారు చెప్తున్నారు, బహుశా ఆయన